ఉగ్రవాది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని ఆరోపించారు ఏపీ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిశితారాజ్. దర్శన్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలంటున్న నిశితారాజ్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. తిరుపతి పాలక మండలిలో ఇటీవల మనం చూసాం, గుడ్ ఫ్రైడే రోజు ఆ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి దర్శన్ కుటుంబం చర్చికి వెళ్ళడం పట్ల ఆ ఫొటోస్ బయటకు సోషల్ మీడియాలోకి వచ్చి ప్రస్తుతం వివాదాస్పదంగా మారడం జరిగింది. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా పాలక మండలిలో ఉన్నటువంటి ఒక సభ్యుడి యొక్క కుటుంబం క్రైస్తవ కుటుంబం కావడంతో ఈ తీసుకునేటువంటి నిర్ణయాలు సక్రమంగా అమలవుతాయా, ఎందుకు ఈ వరుసగా టీటీడీ చైర్మన్ అంశంలో వివాదం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఒక పాలక మండలి సభ్యుడు అంశంలో వివాదం రావడం జరిగింది. ఈ వరుస వివాదాల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి నిర్ణయాలు ఉండాలనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిశితారాజ్ ఉన్నారు. ఆమెను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం, తిరుమల అంశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేని వివాదాలు విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా దర్శన్ కుటుంబం చర్చికి వెళ్ళడం, ఆయన పాలక మండలి సభ్యుడిగా ఉండడం ఎట్లా చూడండి? అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు దర్శన్ వాళ్ళ కుటుంబ సభ్యులు గుడ్ ఫ్రైడే రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు చర్చికి వెళ్ళడం అనేది మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అన్య మతస్థులు టీటీడీ బోర్డు కమిటీలో ఉండకూడదు అనేసని 4 నెలల క్రితము టీటీడీ బోర్డు కమిటీ అంతా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఆ విషయాన్ని మీరు అమలు చేయలేదని చెప్పి రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా తరఫున ప్రశ్నిస్తున్నాము. వారిని ఎవరైతే అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రం అయినటువంటి హిందువులకు మనోభావాలు దెబ్బతీయకుండా మీరు వెంటనే ఇట్లాంటి వారిని తొలగించి అక్కడ హిందువులైనటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. అంటే మేడం, మనం చూడొచ్చు, రాష్ట్రం నుంచే కాదు దేశం నలుమూలల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం భక్తులు తిరుమల వస్తూ ఉంటారు. అలాంటి తిరుమలలోనే ఇలాంటి అన్య ప్రచారానికి సంబంధించినటువంటి వ్యక్తులు పాలక మండలిలో ఉండడం కానీ అధికార అంశంలో ఉండడం కానీ ఎట్లా చూడొచ్చు? ఇది ఇప్పుడు మొదలైనటువంటి విషయం కాదండి. ఇంతకు ముందు దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే 7 కొండలని 2 కొండలుగా మార్చేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ పెద్ద ఎత్తున జనాలందరూ కూడా దానికి వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అది ఫాలో అవుతూ ఆయన ఒక వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే పద్ధతిలో ఫాలో అయినారు. బస్సు టికెట్లు వెనకాల వాళ్ళు ఈ యొక్క ప్రచారం ఏదైతే ఉందో క్రిస్టియానిటీ ప్రచారం చేయడానికి ప్రయత్నించినారు. మళ్ళీ ఇదే విధంగా పెద్ద ఎత్తున వ్యతిరేకం రావడంతో వాళ్ళు కూడా ఆ యొక్క ప్రచారాన్ని మానుకున్నారు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే అన్యమత ఈ యొక్క కన్వర్షన్స్ లేదంటే ఈ క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో అది తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మొదలు పెట్టారు. కానీ ఇవన్నీ కూడా గమనించినటువంటి జనరల్ పబ్లిక్ వారికి వ్యతిరేకించడంతో కాస్తంత తగ్గడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి మళ్ళీ కొనసాగించడం అనేది న్యాయం కాదు. కాబట్టి మన హిందువులకు న్యాయం చేస్తూ మన పుణ్యక్షేత్రం, ఎందుకంటే ప్రపంచ దేశాలలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవాన్ని నమ్ముకున్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. తిరుమలలో ఎలాంటి నిర్ణయాన్ని అమలు చేయాలన్నా పాలక మండలి యొక్క నిర్ణయం అనేది కంపల్సరీ కావాల్సిందే. అలాంటి పాలక మండలి నిర్ణయాల్లో ఒక అన్య మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటే ఆ నిర్ణయాల్లో పారదర్శకంతో ఉంటుందనుకోవచ్చో ఉండదనుకోవచ్చు? అంటే మెజారిటీ మనకు అక్కడ హిందువులు ఉండటం అనేది ఒక ముఖ్య అంశము. కాబట్టి మెజారిటీ డెసిషన్ మేకింగ్లో మెజారిటీది ప్రాధాన్యత ఉంటుంది. అంటే దర్శన అంశంలో సస్పెండ్ చేయాలన్న డిమాండ్ మనకి తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తుంది, కర్ణాటకలో కూడా వినిపిస్తుంది. హిందూ సంఘాలు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు చెప్తున్నా కూడా ఇంతవరకు అధికారులు స్పందించట్లేదు. ఏం చెప్పి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క విషయం మీద క్షుణ్ణంగా ఆలోచించి వీరిని ఇక్కడ ఈ కమిటీ నుంచి తొలగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఇలా పాలక మండలిలో సభ్యుడిగా ఎవరిని ఎన్నుకోవాలన్నా కూడా అలాంటి వారిని అంటే కుటుంబ నేపథ్యం కానీ ఇలాంటివన్నీ కూడా పరిశీలించిన తర్వాత తీసుకుంటే మంచిదంట.
ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి కొంచెం ఈ వ్యతిరేకత అనేది ఉండకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ఇవన్నీ కూడా కుటుంబం ఏ విధంగా అన్యమతస్తులకు ఈ సంబంధం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి ఈ పాలక మండలి సభ్యులను ఎన్నుకునేటప్పుడు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పి కూడా అనుకుంటున్నాను. మేడం, మీరు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అందులో చిత్తూరులోనే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ జిల్లాలోనే ఉంది. ఎట్లా చూడొచ్చు వరుస వివాదాలు, వీటన్నిటినీ కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి ప్రతిసారి. అలా వివాదాలు రాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది? అంతే కదండి. మరి వివాదాలు రాకుండా ఉండాలంటే ఇట్లాంటి అన్యమతస్తుల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యమతస్తుల్ని మనం కమిటీలోకి తీసుకోకూడదు ఒకటి. రెండోది వచ్చి అన్యమతస్తులకి దరిదాపుల్లో కూడా ఎక్కడ కూడా షాప్స్ కానీ ఇట్లాంటివి మనం దేవస్థానం మూలంగా ఇవ్వకూడదని చెప్పి కూడా కోరుకుంటున్నాం. చూస్తున్నాం కదా, మొత్తానికైతే దర్శన్ విషయంలో చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఇలా టీటీడీని దెబ్బతీసే విధంగా ఎవరు కూడా అన్ని మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు పాలక మండలిలో ఉండకూడదు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే విధంగా, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఇలాంటి ప్రచారానికి తావు లేకుండా చర్యలు తీసుకుంటే మంచిదంటున్నారు.